అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తలను విశ్లేషించినట్లయితే, పాక్పై ముప్పేట దాడి, అన్ని వీసా సేవలను రద్దు చేసిన భారత్, దౌత్యవేత్తక సమయంలో నోటీసు, అటారీ వాఘా సరిహద్దుల్లో తెరుచుకున్నటువంటి గేట్లు, పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ, శోకతప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు, భారత్పై అక్కసు వెళ్ళగక్కిన పాకిస్తాన్, సిమ్లా ఒప్పందం నిలిపివేత, తమ గగనతలంపై భారతీయ విమానాల రాకపోకల నిషేధం. నిన్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేది లేదు, ఉగ్రవాదంపై ఉక్కు మోపుతామని అఖిలపక్ష నేతలకు హామీ ఇవ్వటం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది. విశాఖవాసి చంద్రశేఖర్, అది నెల్లూరు జిల్లా కావలవాసి మధుసూదన్ రావు. వీళ్ళిద్దరు అంత్యక్రియలు కూడా పోలీసు లాంఛనాలతో చేయడం జరిగింది. మంత్రులు, అనేక మంది అధికారులు కూడా వీళ్ళ కుటుంబాలను సందర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ప్రభుత్వ పరంగా వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేయటం, తమ గగనతలంపై భారత విమానాలకు రాకపోకల మీద కూడా నిషేధం విధించడం జరిగింది. వెంటాడుతాం, వెన్ను విరుస్తాం, ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం, పహల్గాం ఘటనపై ప్రధాని మోడీ గట్టి హెచ్చరిక. ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఉగ్రవాదులను వెంటాడుతాం, వాళ్ళు వెన్ను విరుస్తాం, వాళ్ళ కలలో కూడా ఊహించినటువంటి గుణపాఠం వాళ్ళకు చెప్తాం, శిక్ష విధిస్తామని కూడా గట్టి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. మద్యం ముడుపులు జగన్కే. మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి ప్రతినిధి చాణక్యను అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి తీసుకువెళ్తున్న పోలీసులు. ఈ మద్యం ముడుపుల కుంభకోణంలో ఇంకొక వికెట్ కూడా పడింది. అంటే రాజ్ కసిరెడ్డికి అనుచరుడైనటువంటి రాజ్ కసిరెడ్డి కార్యక్రమాలన్నీ చేదోడు వాదోడుగా ఉంటూ అతను ఈ డబ్బు పంపకంలో పూర్తి సహకారాన్ని అందించినటువంటి చాణక్య, అంటే రాజకేశ్వరరెడ్డికి తోడల్లుడు కూడా అని చెప్పుకుంటారు, తోడల్లుడు కూడా అవుతాడు. అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అంతిమ లబ్ధిదారు ఆయనే. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు. తొలుత రాజకేశ్వరరెడ్డి నుంచి అనిల్ రెడ్డి, బాలాజీ, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిలకు, వారి నుంచి నేరుగా జగన్కు బదిలీ. మిథున్ రెడ్డికి చెందిన PLR కంపెనీలోకి 5 కోట్లు జమ. దీనికి వెనుక కిట్ ప్రోకో అక్రమ లావాదేవీలు. సిట్టు దర్యాప్తులో వెలుగులోకి. రాజ్ అనుచరుడు చాణక్య రిమాండ్ రిపోర్టులో సంచలనం. ఈ చాణక్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినప్పుడు అక్కడ పోలీసులు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఈ డబ్బు పంపకం ఎలా జరిగింది అంటే, డిస్టిలరీస్ కంపెనీల నుంచి రాజ్ కసిరెడ్డికి చేరాయి. ఈ రాజ్ కసిరెడ్డి నుంచి అనిల్ రెడ్డి, బాలాజీ, మిథున్ రెడ్డి. అనిల్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి వరుసగా సోదరుడు. బాలాజీ అంటే భారతీయ మేడంకి ఆర్థిక వ్యవహారాలు చూసేటటువంటి వ్యక్తి. మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి గురించి అందరికీ తెలుసు. కసిరెడ్డి నుంచి వీళ్ళకి చేరుతాయి, వాళ్ళ నుంచి నేరుగా అదే అనేక రూపాల్లో జగన్కి చేరుతాయి. మిథున్ రెడ్డికి చెందిన PLR కంపెనీలో కూడా 5 కోట్లు జమ చేయడం జరిగింది. దీని వెనక కిట్ ప్రోకో కూడా ఉందని చెప్పవచ్చు. సిట్ దర్యాప్తులో వెలుగులోకి రాజు అనుచరుడు చాణక్య రిమాండ్ రూపంలో ఇటువంటి సంచలన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అంతిమ ఈ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు వచ్చేసి జగన్. ఒక రోజుకి 50 నుంచి 60 కోట్లు, అంటే నెలకి ఇంచుమించు 1500 నుంచి 1800 కోట్లు. ఈ రకంగా టోటల్గా 1000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పవచ్చు. ఏ నాయకుడు ఎదుర్కోనని సంక్షోభాలు ఎదుర్కొన్నా, ఆలోచన విధానం మారితే అద్భుతాలు చేయొచ్చు. మైండ్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పుస్తక రచయిత పొంగూరు శరణపై ప్రశంసలు జల్లు కురిపించిన సీఎం. నిన్న జరిగినటువంటి పొంగూరు నారాయణ కూతురు శరణి ఒక బుక్ రాసి దాన్ని చంద్రబాబు నాయుడు చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఆ పుస్తకం పేరు మైండ్ షిఫ్ట్. అంటే ప్రజల యొక్క జనాలు మైండ్ సెట్ని కానీ కొంచెం మార్చుకొని కానీ షిఫ్ట్ చేసుకున్నట్లయితే అద్భుతాలు చేయవచ్చు, అద్భుతాలు సృష్టించవచ్చు
అని ఈ పుస్తకంలో ఉండేటువంటి ప్రధాన అంశాలు. దాని గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈ పొంగూరు శరణపై ప్రశంసలు జల్లు కూడా కురిపించడం జరిగింది. ధ్యేయం చెక్కు చెదరకూడదు, చంద్రబాబు ధీరోదాత్తుడు, హైదరాబాద్ అభివృద్ధిని ముందే ఊహించారు చిరంజీవి. పివి సునీల్ కుమార్పై 6 అభియోగాలు నమోదు. జగన్ హయాంలో అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు 30 రోజుల్లోగా సమాధానాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం. పివి సునీల్ కుమార్పై మళ్ళీ ఒక 6 అభియోగాలు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అనేక సందర్భాలలో ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా విదేశీ పర్యటన చేయటం, ఒక దేశానికి పోవాలని అనుమతి తీసుకొని వేరే దేశాల్లో పర్యటించడం, అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్. మదనపల్లి దస్తాల దహనం కేసులో నిందితుడు, ఘటనలో ప్రధాన కుట్రదారుగా అభియోగాలు. ఇది ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. మరొక ముఖ్యమైన విషయం మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.